కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాల ముఖ్య అజెండా ఏంటి? గుజరాత్ గడ్డపై నుంచి హైకమాండ్ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇవ్వనుంది? బీహార్, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రోడ్ మ్యాప్ ప్రిపేర్ అవుతోందా? బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేసే ఆయుధాలపై చర్చించనున్నారా? 64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న ఏఐసీసీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ విస్తృత స్థాయి సదస్సు జరగనుంది. 64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు సుమారు 1200 మంది ఏఐసీసీ సభ్యులతో పాటు మొత్తం 1500 మంది నేతలు హాజరవుతున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు పాల్గొంటున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సు కోసం అహ్మదాబాద్ చేరుకున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సదస్సుకు హాజరవుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సమావేశాల్లో ఓ కార్యాచరణ రూపొందిస్తారు. ఈ భేటీలో పలు తీర్మానాలు ఉండబోతున్నాయి. తొలి రోజు సర్దార్ పటేల్ స్మారకం దగ్గర సిడబ్ల్యూసీ సదస్సు జరుగుతుంది. నేతలంతా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. రెండో రోజు ప్రతినిధుల సమ్మిట్ జరుగుతుంది. ఈ 2 సమావేశాలు ఖర్గే అధ్యక్షతన జరుగుతాయి. సమకాలీన రాజకీయ అంశాలు, ఇటీవలి పరిణామాలు, బీజేపీ దూకుడు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారని సమాచారం. పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు వంటి టాపిక్స్ పైన చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటి నుంచే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ రెడీ చేయడంతో పాటు బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై కూలంకషంగా డిస్కస్ చేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానంలో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంపైన చర్చిస్తారని తెలుస్తోంది. తటస్థ పార్టీలను ఎలా తమ వైపు తిప్పుకోవాలనే దానిపైన కాంగ్రెస్ పొలిటికల్ ఇంజనీరింగ్ చేయబోతోందని సమాచారం. పార్లమెంట్ సమావేశాల తర్వాత జరుగుతున్న అతిపెద్ద కాంగ్రెస్ సమావేశంలో ఏ రకమైన సంచలనాలు ఉంటాయో అన్న చర్చ జరుగుతోంది.